ఆయన ఎత్తుకుంటున్నాడు. ఎత్తుకోగానే ఆ దివ్య పురుషుడి స్పర్శ, ఆ దివ్య పురుషుడి యొక్క మాట చెవుల్లో మారుమ్రోగుతుంది. ఇదే అప్పుడు అంటున్నాడు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుడిని పోనిచ్చుచున్నావు. అన్ని జనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలీయులకు మహిమగాను, నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచితిని. నువ్వు కన్నులారా చూస్తావని దేవుని ఆత్మ దూత ప్రకటించింది, ఆత్మ ప్రకటించింది, దేవుని దాసుడు ప్రకటించాడు. ఇప్పుడు కన్నులారా చూశాడు, ఆనందంతో దేవుని స్తుతిస్తున్నారు. స్తోత్రం. అంతకుముందు అనుభవం కలిగిన వ్యక్తి సిమియోను అనే ప్రవక్తకి ప్రవచించాడు. ఆత్మ దేవుడు ఆ సిమియోనుకి తెలియజేశాడు. నీకు సేవకులమైన మనకు కూడా దేవుడు ఒక విషయాన్ని బయలుపరిస్తే, ఆ బయలుపరిచిన విషయం నీ అనుభవంలో లేకపోతే, ఆ చెప్పిన మాటను గట్టిగా పట్టుకుని ప్రార్థన చేసుకుని నీవు సిమియోనులాగా కనిపెట్టి ఎదురు చూస్తూ ఉండాలి.